హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటో అండి, రోజులు హడావుడిగా హరిబరిగా అయితే జరిగిపోతూ ఉంది. నాకు రోజు స్టార్ట్ అయ్యేటప్పుడైనా పొద్దునంతా ఊపిరాడదు. ఎప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారో అప్పుడు నేను కంప్లీట్గా ఐడిల్ అయిపోతున్నాను. అప్పుడు తీసుకున్న రెస్ట్ మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి నాకు ఆ ఎనర్జీ లెవెల్స్ అయితే మళ్ళీ డౌన్ అయిపోతున్నాయి. ఈ పిల్లల్ని హ్యాండిల్ చేసేసరికి ఈ నైట్ పడుకునేటప్పుడు పొద్దున్నే ఏం వండాలి, పొద్దున్నే పిల్లలు వచ్చేసరికి ఏం పెట్టాలి, బ్రెయిన్ అంతా ఇట్లాంటి విషయాలతో అయితే నాకు బిజీగా అయిపోతుందండి. మోర్ ఓవర్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి చక్కగా పిల్లలతో కూర్చొని మా వారితో కూర్చొని భోజనం చేసేదాన్ని. అట్లాంటిది ఎటోళ్ళు అటు వెళ్ళిపోతున్నారు. నాకు ఆఫ్టర్నూన్ కూడా మా వారి పనులతో ఉండేసరికి ఒక్కదాన్నే అయిపోతున్నాను. ఇదివరకు ఒక్కదాన్ని ఉన్నప్పుడు నేను అస్సలు లంచ్ చేసేదాన్ని కాదు, స్కిప్ ఆన్ చేసేదాన్ని. కానీ నేను స్లోగా రియలైజ్ అయ్యాను, ఒంటరిగా ఉన్నానని. నన్ను నేను స్కిప్ ఆన్ చేసుకుంటే నేను లెగ్గకపోతే ఎవరు నా పిల్లలకి భోజనం పెడతారు? నేను ఓపికగా ఉంటేనే కదా ఇంట్లో నలుగురిని చూసుకోగలను అనే విషయాన్ని నేను కాస్త టైం తీసుకొని అయితే రియలైజ్ అయినా. ఇప్పుడు నేను ఎవరిని పట్టించుకోను. నా టైంకి నేను వండుతున్నానా, నా భోజనం నేను మంచిగా తింటున్నానా అని ఫ్రెష్గా వండుకోవడము, కడుపు నిండా వేడి వేడి అన్నం పెట్టుకోవడం, నాకు నచ్చినంత క్వాంటిటీలో శుభ్రంగా అయితే నేను లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నానండి. అప్పుడే నేను మంచిగా ఒక స్నాప్ అయితే వేసి మర్చిపోయాను మీకు చెప్పడం. భోజనం తిన్న తర్వాత నాకు ఒక స్వీట్ తినే అలవాటు కూడా ఉందండి. స్వీట్ ఆర్ చాక్లెట్ తినేసేసి నైట్ మంచిగా ఆఫ్టర్నూన్ మంచిగా నాప్ వేసేసి వాళ్ళు వచ్చేసరికి నేను మంచి బూస్టప్ ఎనర్జీతో అయితే ఉంటున్నాను. ఎంత ఎనర్జీ ఉన్నా వీళ్ళు చేసే పనులకి, వాళ్ళు నన్ను పెట్టే హడావుడికి మొత్తం డ్రైన్ అవుట్ అయిపోయి మళ్ళీ నైట్ ఎంటీగానే పడుకుంటాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్.